లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. గోపాలకృష్ణ గారు విజయవాడలో వచ్చిన వరద విలయాన్ని, దాన్ని వలన ప్రజలు పడిన బాధలు, ఆ బాధల్ని తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని, ప్రభుత్వ విభాగాలన్నీ చేస్తున్నటువంటి కష్టాన్ని అన్నింటినీ కూడా అవగాహన చేసుకున్న మీదట ఆయన స్వరం నుంచి పొంగి పొర్లినటువంటి ఆ గానాన్ని ఇప్పుడు విన్నాం. నిజంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు సమాజంలో ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా ఆయన వాటిని గమనించి తనకు ఉన్నటువంటి ఆ పాట ద్వారా కొన్ని జానపదాలు, కొన్ని పద్యాలు, కొన్ని క్లాసికల్ సాంగ్స్ పాడుతూ సమాజాన్ని ప్రభావితం చేయటంలో ముందు వరుసలో ఉన్నారని, వారు చేస్తున్న కృషికి వారిని నేను అభినందిస్తూ, వారి కృషి అవిరామరంగా జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే వారు ముందు తరాన్ని కూడా తయారు చేస్తున్నారు. చాలామందికి, వందలాది మంది పిల్లలకి భారతదేశంలోనూ అట్లానే ఇతర దేశాల్లో కూడా అమెరికా వెళ్ళి పిల్లలందరికీ కూడా ఈ కళల పట్ల ట్రైనింగ్ ఇవ్వటాన్ని నేను అభినందించు, ఇంకా చేయాలని, కొత్త తరానికి ఈ కళలన్నీ అభ్యాసం అయితేనే తెలుగు సంస్కృతి, తెలుగు భావజాలం అజరామరంగా ఉంటుందని, అలా ఉండేందుకు ఆయన చేస్తున్న కృషిని మరొకసారి మెచ్చుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.